ఈరోజు నేను మీ అందరితోని అసలు నేను హిందీ ఎలా నేర్చుకున్నాను అండ్ అక్కడ పడిన కష్టాలు ఏంటో చెప్దామని చిన్నగా అనిపించే. ఎందుకక్క మాకు ఇవన్నీ వేస్ట్ అని అంటారేమో. వేస్ట్ అని అనుకుంటే అన్నీ వేస్ట్ అండి, కాకపోతే ఎవరికొక్కరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. స్టార్టింగ్లో అయితే నాకు అస్సలు హిందీ రాదు. సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయినా సరే 10th క్లాస్ వరకే కదా, ఇంటర్మీడియట్లో అవసరం లేదని చెప్పేసి నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అనమాట. ఇప్పటికైనా తెలుసుకోండి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే మనకి ఏదైతే ఇష్టం లేదో అదే మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అదే ఇష్టంగా చేసుకొని నేర్చుకోవాలి అనమాట. సో అలా నాకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్నే నేను రోజు మాట్లాడాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది, నేను ఎప్పుడు అనుకోనే లేదు. అలాంటిది జరిగిందనమాట. అండ్ స్టార్టింగ్లో అయితే ఫస్ట్ మా వారి చండీగఢ్ పోస్టింగ్ మా అమ్మలు తీసుకొని చండీగఢ్ వెళ్ళారనమాట. సార్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంగ్లీష్ వచ్చు కదా అని ధీమా అనమాట. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రావాలి కదా, కాయకూరలు అమ్మే వాళ్ళతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి. సో అలా ఫస్ట్ నాకు ఏంటంటే ఒక ఆవిడ వచ్చి చాబీ అంది. చాబీ అంటే ఏంటి అని చెప్పి అడిగాను. సో అది విచిత్రమైన